రాజేంద్రనగర్ మండలం కిస్మత్పూర్లోని ఓ మద్యం స్టిక్కర్ కంపెనీ పక్కన ఒక్కసారిగా మంటలు లేశాయి. దీంతో పక్కనే ఉన్న మద్యం స్టిక్కర్ల కంపెనీలోకి మంటలు వ్యాపిస్తాయని అందరూ టెన్షన్ పడ్డారు. దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. అయితే ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పివేయడంతో ప్రమాదం తప్పిందంటున్నారు కాలనీ నివాసులు. మొన్నటిదాకా ప్రైవేట్ వైపు చూసిన విద్యార్థులు ఇప్పుడు సర్కారీ బడులపై మొగ్గు చూపిస్తున్నారు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లిలోని ప్రైమరీ స్కూల్లో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు విద్యా కమిటీ మెంబర్స్. మొత్తం 56 మంది విద్యార్థుల పేరెంట్స్ తో మాట్లాడి చేయించారు. గ్రామస్తులంతా కలిసి 3 వాలంటీర్లను సొంతగా నియమించుకున్నారు. రెండు కిలోమీటర్ దూరంలో ఉండడం వల్ల ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం ఇంట్రెస్ట్ తోటి ప్రైవేట్ స్కూల్ వేయడం జరిగింది. మేము వచ్చిన తర్వాత స్ట్రెంత్ పెంచుకోవడానికి మా సర్పంచ్ గారిని, విద్యా కమిటీ చైర్మన్ని, విలేజర్ని కలిసి మా స్కూల్ డెవలప్ చేసుకోవడానికి ఇంగ్లీష్ మీడియం పెట్టాలని ఆలోచన ఉండే. కానీ గవర్నమెంట్ అప్పుడు ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల మేము దాన్ని చేయలేకపోయాం. ఈ సంవత్సరం ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది. కేవలం ఫస్ట్ క్లాస్ వరకే ఇచ్చింది. కానీ మేము 1 నుండి 4 తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం లేకపోవడంతో ప్రైవేట్ స్కూల్కు చాలామంది పిల్లల్ని పంపించేవారు. వాళ్ళ ఇబ్బందులు చూసి వీరు కూడా మన గ్రామంలోనే ప్రైవేట్గా మనం ఇంగ్లీష్ మీడియం చెప్పిపించినట్టయితే మన గ్రామంలోనే చదువుకుంటారు అనే ఉద్దేశం కొద్ది గ్రామ కమిటీ కానీ గ్రామ పెద్దల సహకారం తీసుకొని ఉపాధ్యాయుల సహాయంతో ముందుకెళ్ళగలుగుతున్నాం. నేను ఇంతకు ముందు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నా. ఇప్పుడు మొర్రాయిపల్లెల్లో మంచిగా చదువు చెప్తురని ఇక్కడికి వచ్చిన. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కూడా చెప్తున్నారు. నాతో పాటు 50 మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చారు.